హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయిన సైమన్ కమిషన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ LTX క్లాసెస్ ఏంటంటే, LTX క్లాసెస్ నుండి బ్లాక్ బస్టర్ మాన్సూన్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏంటంటే యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రికార్డెడ్ అండ్ లైవ్ క్లాసెస్ కలిపి మీకు యాక్చువల్గా 30,000 రూపీస్ ఫీ అనమాట. కానీ మీకు అది మాన్సూన్ ఆఫర్ కింద ఓన్లీ 24,000కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఫీ వచ్చేసి వ్యాలిడ్ టిల్ 31 జూలై వరకు మాత్రమే. ఓన్లీ 2-3 డేసే ఉంది. కాబట్టి మీరు ఈ లోపల ఈ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. విత్ 24,000 ఫీ అనుకున్నట్టయితే దెన్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏదన్నా ఫర్దర్గా క్లారిఫికేషన్స్ కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో డెమో సెషన్ కూడా మీరు తీసుకోవచ్చు దీంట్లో. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో యూటిలైజ్ దిస్ మాన్సూన్ ఆఫర్ ఆఫ్ LTX క్లాసెస్ అండ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ని మీరు స్టార్ట్ చేయొచ్చు విత్ జస్ట్ 24,000 రూపీస్ మాత్రమే. ఓకే, దట్ టు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద సెషన్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే సైమన్ కమిషన్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఈ సైమన్ కమిషన్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది మన ఇండియన్ హిస్టరీలో అని చెప్పచ్చు. ఎందుకు అంటే సైమన్ కమిషన్ అపాయింట్ అయిన తర్వాత జరిగిన ఈవెంట్స్ అన్నీ కూడా అంటే ఇంకొక ఫేజ్లోకి మన ఇండియన్ నేషనల్ మూమెంట్ని తీసుకెళ్ళాయి అన్నమాట. ఓకే, సో అసలు ఈ సైమన్ కమిషన్ అంటే ఏంటి, ఈ సైమన్ కమిషన్ మీద క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అని అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైమన్ కమిషన్ని ఇంకేమని పిలుస్తారు, సైమన్ కమిషన్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారు, సైమన్ కమిషన్ అపాయింట్ అయినప్పుడు మన ఇండియాలో ఉన్న వైస్రాయ్ ఎవరు, లేదా సైమన్ కమిషన్ అన్నీ ఎందుకు అపోజ్ చేయడం జరిగింది, అసలు ఆ సైమన్ కమిషన్ని ఎందుకు అపాయింట్ చేయడం జరిగింది, ఇట్లా రకరకాలుగా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట సైమన్ కమిషన్ మీద. సో ఇప్పుడు మనం దాని గురించి కొన్ని పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైమన్ కమిషన్ ఏదైనా ఒక కమిషన్ లేదా కమిటీ అనేదాన్ని ఏదో ఒక పర్పస్ తోటి అపాయింట్ చేయడం జరుగుతుంది కదా. సో పర్పస్ ఏంటి అని అంటే, అది తెలియాలి అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ముందు ఇప్పుడు హిస్టరీ అనేది ఏంటి, ఒక చైన్ ఆఫ్ ఈవెంట్స్ లాంటిది. ఒకటి ఫస్ట్ ఏదైనా ఒకటి జరిగి ఉంటుంది, దాని కాన్సిక్వెన్స్గా ఇంకోటి జరుగుతుంది కదా. సో ఒక కాజ్ ఉంటుంది, ఒక ఈవెంట్ జరుగుతుంది, దానికి ఇంకొక కాన్సిక్వెన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ సైమన్ కమిషన్ కన్నా ముందర ఇది తెలియాలి అంటే దీనికన్నా ఫస్ట్ ఏం జరిగింది అనేది మనకు తెలియాలి. ఓకే, సో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని తీసుకొని వస్తాము అని చెప్పి ఒక కాన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ని తీసుకొని రావడం మొదలుపెట్టిన తర్వాత మనకి 1909లో ఓకే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909లో దాన్నే మనము మింటో మార్లే రీఫార్మ్స్ అని కూడా అంటాము. సో వాటిని కొన్ని తీసుకొని రావడం జరిగింది, విత్ విచ్ సపరేట్ ఎలక్టరేట్ ఫర్ ముస్లిమ్స్ వాజ్ అవార్డెడ్. అంటే కమ్యూనల్ ఎలక్టరేట్ సిస్టమ్ అనే దాన్ని మింటో మార్లే రీఫార్మ్స్ అంటే మింటో మార్లే రీఫార్మ్స్ అని వాటిని ఎందుకు అంటున్నాము అని అంటే, అప్పుడు మన వైస్రాయ్ పేరు మింటో అండ్ అప్పుడు మనకి ఇండియన్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అని చెప్పి ఒకరు ఉంటారు కదా. సో అతను ఎవరు అని అంటే మార్లే అనమాట. ఈ మార్లే అనే పర్సన్ ఎవరు అని అంటే బ్రిటన్ క్యాబినెట్లో ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఉండే పర్సన్, అతని పేరు మార్లే. సో ఇక్కడున్న వైస్రాయ్ మింటో అండ్ అక్కడున్న సెక్రటరీ ఆఫ్ ఇండియన్ స్టేట్ మార్లే, వీళ్ళిద్దరూ కలిసి తీసుకొని వచ్చిన రీఫార్మ్స్ కాబట్టి వాటిని 1909 యాక్ట్లో ఉన్న వాటిని ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మింటో మార్లే రీఫార్మ్స్ అంటాం. సిమిలర్లీ 10 years తర్వాత 1909 తర్వాత మళ్ళీ 1919లో మాంటేగు చేమ్స్ఫర్డ్ రీఫార్మ్స్ అనేవి వచ్చాయి. యాక్చువల్గా అవి ఏంటివి అని అంటే దాని యాక్ట్ ఏంటి అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అనమాట. కానీ వాటిని తీసుకొని వచ్చిండేది, ప్రపోజ్ చేసిండేది ఎవరు అని అంటే మాంటేగు అనే అతను, ఇంకా చేమ్స్ఫర్డ్. ఇక్కడ చేమ్స్ఫర్డ్ వాజ్ ద వైస్రాయ్ అండ్ మాంటేగు వాజ్ ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అనమాట. అయితే ఈ చేమ్స్ఫర్డ్, ఈ మాంటేగు ఇద్దరు కలిసి తీసుకొని వచ్చారు కాబట్టి వాటిని మాంటేగు చేమ్స్ఫర్డ్ రీఫార్మ్స్ అంటారు. ఈ మాంటేగు చేమ్స్ఫర్డ్ రీఫార్మ్స్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే డిఆర్చీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా అనమాట. అయితే ఈ మాంటేగు చేమ్స్ఫర్డ్ రీఫార్మ్స్లో చాలా పాయింట్స్ ఉన్నాయి, దట్స్ అ డిఫరెంట్ టాపిక్. అయితే ఈ మాంటేగు చేమ్స్ఫర్డ్ రీఫార్మ్స్కి సైమన్ కమిషన్కి ఉన్న లింక్ ఏంటి అని అంటే, మాంటేగు చేమ్స్ఫర్డ్ రీఫార్మ్స్లో ఉన్న పాయింట్స్లో ఒక లాస్ట్ పాయింట్ ఏమని ఉంటుంది అని అంటే, ఈ రీఫార్మ్స్ని రివ్యూ చేయడం కోసం 10 ఏళ్ల తర్వాత ఒక కమిషన్ని అపాయింట్ చేయాలి అని చెప్పి మాంటేగు చేమ్స్ఫర్డ్ రీఫార్మ్స్లో చెప్పడం జరిగిందనమాట. 10 years తర్వాత there shall be a committee which will review the reforms of
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, అవే మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్. వీటి యొక్క అమలు ఎలా ఉంది, వీటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది అని చెప్పి చూడడం కోసము 10 ఏళ్ల తర్వాత ఒక కమిటీని అపాయింట్ చేయాలి అని చెప్పి ఒక పాయింట్ అనేది ఈ మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్లోనే ఉంది. దట్ మీన్స్ ఇక్కడ ఏంటి, ఏదన్నా ఒక స్టాచ్యూట్ బ్యాకింగ్ అనేది దీనికి ఉంది కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1919 యొక్క బ్యాకింగ్ అనేది ఈ కమిషన్కి ఉంది. సో 10 ఏళ్ల తర్వాత అపాయింట్ అవ్వాలి కదా యాక్చువల్గా. అంటే 1919లో మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ వస్తే 10 ఏళ్ల తర్వాత దాన్ని రివ్యూ చేయడానికి అంటే ఎప్పుడు అపాయింట్ అవ్వాలి, 1929లో అపాయింట్ అవ్వాలి. కానీ అప్పటికే మనకి మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నమాట ఇండియాలో. ఎందుకు అనంటే ఆ డిఆర్కీ అనేది మన వాళ్ళకి నచ్చట్లేదు అండ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇండియాలో లేదు. సో కాబట్టి దాని పట్ల ఉన్న వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏం జరిగింది అంటే అప్పటికే నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఖిలాఫత్ మూమెంట్ని కలిపి దాన్ని చేయడము ఇట్లాంటివన్నీ అవుతున్నాయి కదా. సో కాబట్టి ఏం చేశారు అని అంటే బ్రిటన్లో ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే కన్జర్వేటివ్ పార్టీ రూల్లో ఉంది. సో వాళ్ళు ఏం చేశారు అని అంటే 10 ఏళ్ల దాకా వెయిట్ చేయడం ఎందుకు, ఇంకొక 2 ఏళ్ల ముందుగా ఉండంగానే ఒక కమిషన్ని ఈ 1919 యాక్ట్ని రివ్యూ చేయడానికి ఒక కమిషన్ని అపాయింట్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి ఏ కమిటీ వాజ్ అపాయింటెడ్. ఎప్పుడు అపాయింట్ చేశారు అని అంటే అపాయింట్మెంట్ ఆఫ్ కమిషన్ ఎప్పుడు జరిగింది అంటే 27th నవంబర్ 1927. అంటే 29లో అపాయింట్ అవ్వాల్సిన కమిషన్ ఇంకో 2 ఏళ్ళు ముందుగా జరిగి 1927 నవంబర్ 27వ తేదీ కమిషన్ వాజ్ అపాయింటెడ్. సరే మంచిదే కదా, రిఫార్మ్స్ని ఎట్లా రివ్యూ చేసి ఇంకేమన్నా చేంజెస్ ఏమన్నా కావాలి అని అంటే సజెస్ట్ చేస్తారు. ఇండియాకి మంచిదే కదా, మరి దీన్ని ఎందుకు మనం అపోజ్ చేశాము, ఎందుకు ఇది ఇంత హైలైట్ అయింది సైమన్ కమిషన్ అనేది అని అంటే ఇక్కడ ఒకటి పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ బిఫోర్ దట్ ఒకటి చూద్దాము. ఈ సైమన్ కమిషన్ అపాయింట్ అయినప్పుడు వైస్రాయ్ ఎవరు అని అంటే లార్డ్ ఇర్విన్. ఓకేనా. సో రిఫార్మ్స్ని రివ్యూ చేయడానికి అపాయింట్ అయిన సైమన్ కమిషన్ అంటున్నాం. ఏం రిఫార్మ్స్ని, మాంటెగు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ని. అంటే ఈ రిఫార్మ్స్ వచ్చినప్పుడు వైస్రాయ్ వచ్చేసి లార్డ్ చెమ్స్ఫోర్డ్, కానీ ఆ రిఫార్మ్స్ని రివ్యూ చేయడానికి సైమన్ కమిషన్ వేసినప్పుడు అప్పటి వైస్రాయ్ ఎవరు, హూ వాజ్ ద వైస్రాయ్ డ్యూరింగ్ ద టర్మ్ ఆఫ్ సైమన్ కమిషన్ అని అడిగితే, టైమ్ ఆఫ్ సైమన్ కమిషన్ అడిగితే అప్పుడు ఆన్సర్ ఏంటంటే లార్డ్ ఇర్విన్ అనమాట. ఇర్విన్ టైంలో చాలా జరిగాయి మనకి. సో ఇర్విన్ టైంలో అపాయింట్ అయిండేదే సైమన్ కమిషన్. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని అపోజ్ చేయడానికి దీన్ని ఇండియన్స్ సపోర్ట్ చేశారా, అపోజ్ చేశారా, ఒకవేళ అపోజ్ చేస్తే ఎందుకు చేశారు అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇట్ వాజ్ మెంట్ ఫర్ ఎ గుడ్ కాజ్. ఏంటి, ఇండియాలో ఆ రిఫార్మ్స్ని రివ్యూ చేసి ఒకవేళ బాగోకపోతే మంచి రిఫార్మ్స్ని తీసుకొని రావాలి అని చెప్పి. మరి యాక్చువల్గా ఇండియన్స్ షుడ్ సపోర్ట్ ఇట్. కానీ మన వాళ్ళు ఎందుకు అపోజ్ చేశారు అంటే యాక్చువల్గా ఈ సైమన్ కమిషన్ యొక్క టోటల్ స్ట్రెంగ్త్ ఎంత అంటే 7 మెంబర్స్. మొత్తం 7 మంది సైమన్ కమిషన్లో ఉన్నారు. అయితే ఈ 7 మంది కూడా మనకి బ్రిటిషర్సే ఉన్నారు. దేర్ వాజ్ నో ఇండియన్ మెంబర్ ఇన్ ఇట్. ఓకేనా. 7 మంది సైమన్ కమిషన్లో ఉన్న 7గురు కూడా బ్రిటిషర్సే ఉన్నారు. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు అని అంటే ఆల్ వైట్ కమిషన్ అంటారు. ఉన్న అందరూ తెల్లవాళ్లే, ఆల్ వైట్ కమిషన్ అని చెప్పి పిలుస్తారనమాట. సైమన్ కమిషన్ని ఏమంటారు, ఆల్ వైట్ కమిషన్ అని అంటారు. అంటే సో అంటే ఇప్పుడు మనం ఎందుకు అపోజ్ చేస్తున్నామో మీకు ఇప్పటికే అర్థమైంటుంది. ఏంటది అని అంటే 7 మంది ఉంటే 7 మంది బ్రిటిషర్లనే పెడితే అంటే అసలు ఇండియాకి ఏం అవసరము అనేది, అంటే ఇండియాకి ఫర్దర్గా తీసుకొని రావాల్సిన కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అంటే ఆల్మోస్ట్ నథింగ్. బట్ ఇప్పుడు మనకి తర్వాత మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని పెట్టుకొని మనం ఒక రాజ్యాంగం రాసుకున్నాం కదా, అలాంటిదే కదా ఇది కూడా. కానీ అట్లాంటిది ఇండియాలో ఎలాంటి కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని డిసైడ్ చేసే కమిషన్లో ఒక్క ఇండియన్ కూడా లేకపోవడము అనేది మన వాళ్ళు జీర్ణించుకోలేకపోయారనమాట. సో కాబట్టి అపోజ్ చేయడం జరిగింది. మరి వీళ్ళకి ఏమైనా స్కోప్ లేదా ఎవరినన్నా ఇండియన్స్ని పెట్టడానికి అని అంటే అప్పటికే బ్రిటిష్ పార్లమెంట్లో 2 ఇండియన్స్ ఉన్నారు మెంబర్స్గా.
ఓకే, మామూలుగా మనకి హౌస్ ఆఫ్ లార్డ్స్ అని చెప్పి హౌస్ ఆఫ్ కామన్స్ అని చెప్పి ఉంటుంది కదా అక్కడ. సో హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే అప్పర్ హౌస్ లాంటిది, మన రాజ్యసభ లాంటిది. అక్కడ లార్డ్ సిన్హా అని చెప్పి ఒకతను ఉన్నాడు ఇండియన్, అండ్ హౌస్ ఆఫ్ కామన్స్లో వచ్చేసి సకత్వాలా అని చెప్పి ఇంకొక ఇండియన్ కూడా ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ బ్రిటిష్ పార్లమెంట్లో మెంబర్స్ అయినప్పటికీ దే వర్ నాట్ మెయిన్ మెంబర్స్ ఆఫ్ సైమన్ కమిషన్ అనమాట. సో దీన్ని మన వాళ్ళు లైక్ దే కుడెంట్ డైజెస్ట్ ఇట్ అనమాట. ఏంటంటే 7 మంది ఉంటే 7 మంది మీరే ఉంటే ఇంకా మాకేం మీ మంచి జరిగేలాగా మీరు ఆలోచించి చేయగలుగుతారు, అసలు మా రిప్రజెంటేషనే లేదు, మా ఒపీనియన్నే కన్సిడర్ చేయట్లేదు మీరు అని చెప్పి మన వాళ్ళు ఏమని డిసైడ్ అయ్యారు అని అంటే సైమన్ కమిషన్ను మనకు వద్దు అని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. సో ఎనీవే సైమన్ కమిషన్ అపాయింట్ అయ్యేది 27 నవంబర్ 1927, అండ్ వాళ్ళు ఇండియాకి రీచ్ అయ్యేది ఎప్పుడు అంటే 3 ఫిబ్రవరి 1928. ఓకేనా. అప్పటి సెక్రటరీ ఎవరు అని అంటే లార్డ్ బిర్కెన్హెడ్, అప్పటి వైస్రాయ్ ఎవరు లార్డ్ ఇర్విన్, అప్పటి సెక్రటరీ ఎవరు లార్డ్ బిర్కెన్హెడ్. అండ్ ఈ సైమన్ కమిషన్లో 7 మంది అన్నాం కదా, పేరులోనే ఉంది సైమన్ కమిషన్ అని, ఎందుకంటే చైర్పర్సన్ పేరు సర్ జాన్ సైమన్ అనమాట. ఈ జాన్ సైమన్ అనే అతను చైర్పర్సన్గా, సో ఇతను ప్లస్ 6 అదర్ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా బ్రిటిషర్సే. సో సైమన్ కమిషన్ అనేది 7 మందితోటి అపాయింట్ అయింది. అప్పటి సెక్రటరీ బిర్కెన్హెడ్, అప్పటి వైస్రాయ్ ఇర్విన్, అండ్ అందరూ బ్రిటిషర్సే కాబట్టి దీన్ని ఆల్ వైట్ కమిషన్ అని కూడా అంటారు. అండ్ ఇంకోటి మనం ఏమని చెప్పుకున్నాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో ఇది లాస్ట్ పాయింట్ అని చెప్పి చెప్పుకున్నాం కదా. సో అంటే ఏమని, ఒక కమిషన్ ఉంటుంది 10 years తర్వాత అని చెప్పి. సో ఇట్ హ్యాస్ ఎ స్టాచ్యుటరీ బ్యాకింగ్ కదా. సో కాబట్టి దీన్ని ఇంకోటి ఏమని పేరుతో పిలుస్తారు అంటే ఇండియన్ స్టాచ్యుటరీ కమిషన్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఇండియన్ స్టాచ్యుటరీ కమిషన్ లేదా ఆల్ వైట్ కమిషన్ లేదా సైమన్ కమిషన్ ఏదైనా ఒకటే అనమాట. సో ఇప్పుడు మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే మనం ఇందాక చెప్పుకున్నాం దట్ టు రివ్యూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అండ్ రికమెండ్ ఫర్దర్ కాన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ ఒకటైతే, రెండోది ఏంటి అని అంటే ఇండియాలో రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని తీసుకొని రావాలి అన్నది దీని యొక్క మెయిన్ పర్పస్. అయితే మరి దీని పట్ల ఇండియన్ రెస్పాన్స్ ఎలా ఉన్నింది అని అంటే ఆబ్వియస్లీ మన వాళ్ళు అపోజ్ చేశారు అన్నాం కదా. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది అప్పుడు మెయిన్ పార్టీ కదా మనకి, సో నేషనలిస్ట్ పార్టీ. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకు తెలిసిన విషయమే దట్ ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో లాస్ట్ 3 days ఉంటాయి కదా, అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవ్రీ ఇయర్ ఒక ప్లేస్ అని చెప్పి పెట్టుకొని అక్కడ మీట్ అవుతూ ఉంటుంది, దానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు. సో ఎవ్రీ ఇయర్ 3 days మీట్ అవుతుంది కాబట్టి దాన్ని 3-day తమాషా అని కూడా అంటూ ఉంటారనమాట. సో అట్లా 1927 డిసెంబర్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ మద్రాస్లో జరిగింది. సో ఇక్కడ చూడండి, ఈ కమిషన్ ఎప్పుడు అపాయింట్ అయిందన్నాము 1927 నవంబర్ 27, అంటే అపాయింట్ చేస్తున్నాము అని చెప్పి వీళ్ళు చెప్పిన తర్వాత డిసెంబర్లో వీళ్ళు మీట్ అయ్యారు. ఎక్కడ? మద్రాస్లో. అండ్ అప్పుడు ప్రెసిడెంట్ వచ్చేసి అన్సారీ అనమాట. సో ఈ అన్సారీ నేతృత్వంలో మద్రాస్లో మీట్ అయిన వీళ్ళు ఏ రెజల్యూషన్ వాస్ పాస్డ్ టు బాయ్కాట్ సైమన్ కమిషన్. మనం సైమన్ కమిషన్ని బాయ్కాట్ చేద్దాము, ఓకేనా. సో సైమన్ కమిషన్ మనకు వద్దు, ఎందుకంటే ఒక్కరు కూడా ఇండియన్ అందులో లేరు కాబట్టి అని చెప్పి మద్రాస్లో జరిగిన సెషన్లో వీళ్ళు ఆ రెజల్యూషన్ని తీసుకోవడం జరిగింది. ఇట్లాంటివి క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉన్నది, ఓకేనా. ఏ ఐఎన్సీ సెషన్లో రెజల్యూషన్ వాస్ పాస్డ్ టు బాయ్కాట్ సైమన్ కమిషన్ అని అంటే మద్రాస్ ఐఎన్సీ సెషన్లో అనమాట. దానికి ప్రెసిడెంట్ ఎవరు అంటే అన్సారీ. 1927 డిసెంబర్లో ఈ రెజల్యూషన్ వాస్ పాస్డ్ టు బాయ్కాట్ ద సైమన్ కమిషన్, ఓకేనా. సో రీజన్ ఫర్ బాయ్కాట్ ఏంటి? ఆల్ వైట్ కమిషన్ కాబట్టి, అందరూ వాళ్ళే ఉన్నారు కాబట్టి. అండ్ వీళ్ళు సైమన్ గో బ్యాక్ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది ఆన్ 3 ఫిబ్రవరి 1928. అంటే ఇదేం డేటు? వీళ్ళు ఇండియాకి రీచ్ అయిన డేట్, సైమన్ కమిషన్ మెంబర్స్ ఇండియాకి రీచ్ అయిన డేట్ 3 ఫిబ్రవరి 1928. సో ఆ రోజు వీళ్ళు ఒక నినాదాన్ని తీసుకొని అందరూ ఇదే చెప్పారు, ఏమని? సైమన్ గో బ్యాక్, రావద్దు వెళ్ళిపో, గో బ్యాక్ అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ దిస్ వర్డ్ సైమన్ గో బ్యాక్ అనే దాన్ని కాయిన్ చేసిండేది పర్సన్ ఎవరు అని అంటే యూసఫ్ మెహరాలీ అనే అతను సైమన్ గో బ్యాక్ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ హియర్ యూ కెన్ సీ ద పిక్చర్ ఆఫ్ సైమన్ గో బ్యాక్ మూమెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కనపడుతుంది కదా, ఇట్లా సైమన్ గో బ్యాక్ అని చెప్పి హర్తాల్స్
అంటే ప్రొటెస్ట్లు చేసేవాళ్ళు అనమాట. బ్లాక్ ఫ్లాగ్స్ పట్టుకొని సైమన్ ఎక్కడెక్కడైతే పర్యటించడానికి ఆ సైమన్ కమిషన్ వచ్చిందో, అంటే డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్తారు కదా వాళ్ళు, లైక్ బాంబేకి, లాహోర్కి, ఈవెన్ ఆంధ్రాకి కూడా రావడం జరిగింది. సో వాళ్ళు ఎక్కడెక్కడైతే పర్యటిస్తున్నారో అక్కడక్కడంతా ఇట్లా బ్లాక్ ఫ్లాగ్స్ పట్టుకొని, బ్లాక్ ఇవి పట్టుకొని వాళ్ళు నిరసనలను తెలిపారు, సైమన్ గో బ్యాక్ అని చెప్తూ. ఓకేనా. సో ఈ సైమన్ గో బ్యాక్ స్లోగన్ వాస్ గివెన్ బై యూసఫ్ మెహ్రాలీ అనే అతను ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతూ ఉంటారు అని అంటే, సైమన్ గో బ్యాక్ మూమెంట్లో ఏరియాస్ అండ్ ఆ ఏరియాలో ఆ మూమెంట్ని నడిపించిన లీడర్స్ ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. సో ఏరియాస్ ఆఫ్ ప్రొటెస్ట్, మెడ్రాస్లో సైమన్ గో బ్యాక్ మూమెంట్ని లీడ్ చేసిండేది ఎవరు అని అంటే, వెరీ 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 ఇంపార్టెంట్, టంగుటూరి ప్రకాశం పంతులు గారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు హీ లెడ్ సైమన్ గో బ్యాక్ మూమెంట్ ఇన్ మద్రాస్ ప్రెసిడెన్సీ ఏరియాలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు లీడ్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది అని అంటే, మద్రాస్లో ప్యారిస్ కార్నర్ అని చెప్పి ఒక ఏరియా ఉందన్నమాట. అక్కడ సైమన్ గో బ్యాక్ అని చెప్పి ప్రొటెస్ట్లు జరుపుతూ ఉండగా ఒక లైక్ ఈ గొడవలాగా జరిగిందనమాట బ్రిటిషర్స్కి మన ప్రొటెస్టర్స్కి మధ్య. ఆ గొడవలో భాగంగా ఒక తెలుగు పర్సన్ చనిపోవడం జరిగింది. అతని మీద లాఠీ చార్జ్ చేయడంతో పార్థసారథి అనే అతను చనిపోయాడనమాట. అయితే ఈ పార్థసారథి అనే అతని యొక్క డెడ్ బాడీని చూడడానికి టంగుటూరి ప్రకాశం పంతులు గారు వెళ్తూ ఉంటే అతని డెడ్ బాడీని చూడనివ్వలేదు అక్కడున్న బ్రిటిషర్స్. సో కాల్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయన ఇట్లా గుండెని చూపించి ఇక్కడ కాల్చు దమ్ముంటే అని చెప్పి అన్నారు. సో అక్కడ ఆయన చూపించిన సాహసానికి గాను టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఆంధ్రకేసరి అనే బిరుదు రావడం జరిగింది. సో ఆంధ్రకేసరి అనే బిరుదు టంగుటూరి ప్రకాశం పంతులు గారికి ఉంది. ఏ సందర్భంగా ఆయనకు ఆ బిరుదు వచ్చింది? సైమన్ గో బ్యాక్ మూమెంట్లో భాగంగా రావడం జరిగిందనమాట. సో మద్రాస్లో లీడర్ ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయనకున్న బిరుదు ఆంధ్రకేసరి. అది ఈ మూమెంట్లో భాగంగా వచ్చిండేది. ఓకే. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి లక్నోలో ఈ మూమెంట్ని లీడ్ చేసిండేది మోతీలాల్ నెహ్రూ. మోతీలాల్ నెహ్రూ అంటే ఎవరు? ఫాదర్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. ఈయన సైమన్ గో బ్యాక్ మూమెంట్ని లక్నోలో నడిపించడం జరిగింది. తర్వాత ఆంధ్ర రీజియన్లో వచ్చేసరికి కొండా వెంకటప్పయ్య అండ్ అయ్యదేవర కాళేశ్వరరావు గారు. ఈ అయ్యదేవర కాళేశ్వరరావు గారు యాక్చువల్గా విజయవాడలో ఈ మూమెంట్ని నడిపారనమాట. ఈయన ఆ టైంలో విజయవాడకి మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటి అనంటే, సైమన్ కమిషన్ విజయవాడ రైల్వే స్టేషన్కి వస్తుంది, అంటే ట్రైన్లో వస్తారనమాట వాళ్ళు. అప్పుడు వాళ్ళు రైల్వే స్టేషన్లో ఉండంగా వీళ్ళందరూ ఇక్కడ ప్రొటెస్టర్లంతా సైమన్ గో బ్యాక్ అని అరుస్తుంటే ఈ అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఒక చిన్న లెటర్ ఒక చిన్న పిల్లోడితోటి ఇచ్చి సైమన్ దగ్గరికి పంపిస్తారన్నమాట. అయితే ఏమనుంది ఆ లెటర్లో అని చెప్పి సైమన్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో కూడా సైమన్ గో బ్యాక్ అనే రాసి ఉంటుంది. సో అట్లా ఆయన తన నిరసనని తెలపడం జరిగిందనమాట. ఇలా రకరకాల ప్లేసెస్లో రకరకాల లీడర్స్ సైమన్ గో బ్యాక్ మూమెంట్ని నడుపుతూ వచ్చారు. అయితే ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఎవరి గురించి అని అంటే, లాహోర్లో ఈ మూమెంట్ని నడిపిండేది ఎవరు? లాహోర్లో ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళిండేది లాలా లజపత్ రాయ్ గారు. లాలా లజపత్ రాయ్ ఇక్కడ యాక్చువల్గా లాలా లజపత్ రాయ్ గారు సైమన్ గో బ్యాక్ మూమెంట్లో భాగంగానే ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది బ్రిటిషర్స్లో. సో ఈయన చాలా ఎక్కువగా ఈ మూమెంట్ని ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పి యాక్చువల్గా లాహోర్కి సైమన్ కమిషన్ 30th October 1928 వచ్చిందనమాట. అప్పుడు ఈయన చాలా నిరసనలు తెలపడం జరిగింది. దాంట్లో భాగంగా ఈయన మీద తీవ్రంగా లాఠీ చార్జ్ చేయడం జరిగిందనమాట. ఈయన చెస్ట్ మీద, హార్ట్ ఇక్కడంతా కూడా తీవ్రంగా లాఠీలతోటి కొట్టడం జరిగింది బ్రిటిషర్స్. సో ఆయన దెబ్బలు తింటూ కూడా ఆయన అన్న మాట ఏంటి అని అంటే, ఎవ్రీ బ్లో ఎయిమ్డ్ అట్ మీ ఈజ్ ఎ నెయిల్ ఇన్ ద కాఫిన్ ఆఫ్ బ్రిటిష్ ఇంపీరియలిజం అని అనడం జరిగింది. అనంటే నా మీద పడే ప్రతి లాఠీ దెబ్బ బ్రిటిష్ వాళ్ళ యొక్క సామ్రాజ్యవాదం, ఇంపీరియలిజం అంటాం కదా, సామ్రాజ్యవాదం అనే శవపేటికకు ఒక మేకులు దిగినట్టు. అంటే ఇంకా నన్ను కొడుతున్నారు, నా మీద పడే ప్రతి ఒక్క దెబ్బ కూడా వాళ్ళ పతనానికి
వాళ్ళు ఫౌండేషన్ పునాది వేసుకుంటున్నట్టే అని చెప్పి లాలా లజపత్ రాయ్ గారు చెప్పడం జరిగింది. అండ్ ఈ మూమెంట్లో భాగంగానే ఈయనని పంజాబ్ కేసరి అని చెప్పి ఈయనకు షేర్ ఆఫ్ పంజాబ్ కేసరి అని చెప్పి ఈయనని పిలుస్తారు. అండ్ ఈయనకు తగిలిన తీవ్రమైన దెబ్బల వల్లనే ఈయన తర్వాత ఒక 2-3 వీక్స్ తర్వాత అంటే 17th November 1928 ఈ దెబ్బల కారణంగానే ఆయన చనిపోవడం జరిగింది. సో సివియర్ బ్లోస్ పడడం వల్ల చెస్ట్ మీద అక్కడంతా ఆయన సర్వైవ్ అవ్వలేకపోయారు. ఫైనల్లీ 17th November 1928 ఆయన చనిపోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు దీని కాన్సిక్వెన్స్గా జరిగిండేదే లాలా లజపత్ రాయ్ గారు చనిపోయారు కదా, పంజాబ్ షేర్ ఆఫ్ పంజాబ్ అంటున్నాం కదా. సో ఈయన ఏంటి అని అంటే భగత్ సింగ్ ఇట్లాంటి వాళ్ళకందరికీ ఈయన గురువు ఆదర్శం అనమాట. సో వీళ్ళందరూ ఈయన మరణాన్ని తట్టుకోలేకపోయారు కాబట్టి ఆయన మరణానికి రివెంజ్ టు అవెంజ్ హిస్ డెత్ టు అవెంజ్ ద డెత్ ఆఫ్ లాలా లజపత్ రాయ్ వీళ్ళందరూ అంటే ఎవరు వీళ్ళు పర్టికులర్గా వీళ్ళ అసోసియేషన్ ఏంటి అని అంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ HSRA అని ఉందన్నమాట. సో HSRA వాళ్ళంతా అంటే భగత్ సింగ్ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఏం ప్లాన్ చేశారు అని అంటే ఈ లాలా లజపత్ రాయ్ గారి చావుకు ఎవరైతే కారణమో అతన్ని చంపేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. అతను ఎవరు అని అంటే స్కాట్. ఓకేనా, స్కాట్ అనే పర్సన్ యాక్చువల్గా హీ వాజ్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్ ఆఫ్ లాలా లజపత్ రాయ్. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఈ స్కాట్ ఎలా ఉంటాడు అని ఎగ్జాక్ట్గా వీళ్ళకి తెలియదు, భగత్ సింగ్ వాళ్ళకి. సో అది తెలిసిన ఒక వ్యక్తి హెల్ప్ తీసుకొని అతను వచ్చే టైంకి వీళ్ళకు ఒక సిగ్నల్ ఇవ్వాలి. సో దట్ అప్పుడు ఆ స్కాట్ని వీళ్ళు చంపాలి అని చెప్పి మొత్తం స్కెచ్ అంతా రెడీ చేసి వీళ్ళు చంపాలి అని చెప్పి ఎగ్జాక్ట్గా వెళ్తారు. కానీ ఆ చెప్పే పర్సన్ కన్ఫ్యూజన్ వల్ల లేదా టెన్షన్లోనో స్కాట్ బదులు సాండర్స్ అనే వ్యక్తిని చూపించడం జరుగుతుంది, అతనే స్కాట్ అని అనుకొని. సో బై మిస్టేక్ స్కాట్ని చంపాల్సిన వీళ్ళు కాస్త సాండర్స్ని మర్డర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటి అని అంటే లాలా లజపత్ రాయ్ మీద లాఠీ చార్జ్ చెయ్యమని ఆర్డర్ చేసింది స్కాట్, అయితే లాఠీ చార్జ్ చేసిండేది సాండర్సే. సో కాబట్టి సాండర్స్ని చంపడం కూడా న్యాయమే అయినట్టు అయిందనమాట. సో సాండర్స్ మర్డర్ అనేది రివెంజ్ టు ద డెత్ ఆఫ్ లాలా లజపత్ రాయ్. సో సాండర్స్ని వీళ్ళు మర్డర్ చేయడం జరిగిందనమాట. ఇది ఒక రెవల్యూషనరీ యాక్టివిటీ కింద భగత్ సింగ్ దాంట్లో మనం చెప్పుకుంటాం దీన్ని. సో అది సాండర్స్ మర్డర్. సరే, ఇదంతా పక్కన పెట్టేస్తే సైమన్ కమిషన్ని మనం ఇంత వ్యతిరేకిస్తున్నాం కదా, అట్లాంటి సైమన్ కమిషన్ని కూడా దానిని వెల్కమ్ చేసింది. అంటే సైమన్ కమిషన్ పట్ల సానుకూలంగా ఉన్న ఇండియన్స్ ఎవరన్నా ఉన్నారా అని అంటే ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు ఇంకొక పర్సన్ హూ వెల్కమ్ సైమన్ కమిషన్ ఎవరు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన సైమన్ కమిషన్ని అపోజ్ చేయలేదు. ఓకేనా, సైమన్ కమిషన్ని అపోజ్ చేయలేదు. సరే, ఇవంతా పక్కన పెట్టేస్తే మొత్తానికి సైమన్ కమిషన్ దాని పని అది పూర్తి చేసేసుకునేది. ఫైనల్గా ఇట్ గేవ్ రిపోర్ట్ ఆన్ June 1930. ఇన్ని ప్రొటెస్ట్లు జరుగుతున్న June 1930 ఫైనల్గా ఇట్ గేవ్ ఇట్స్ రిపోర్ట్. సైమన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేసిందనమాట ఆన్ June 1930. కానీ మన వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు కదా, బాయ్కాట్ చేస్తున్నారు కదా. సో అందుకని చెప్పి అసలు ఎందుకు మీరు బాయ్కాట్ చేస్తున్నారు అని అడిగితే మనం ఏమని చెప్పాము, అసలు ఇండియన్స్ అందులో రిప్రజెంటేషన్ లేదు కాబట్టి మేము బాయ్కాట్ చేస్తున్నాం అన్నారు. అయితే అప్పుడు దానికి అప్పుడు మన సెక్రటరీ ఎవరని చెప్పాము, వైస్రాయ్ వాజ్ ఇర్విన్. కానీ సెక్రటరీ ఎవరన్నాము, బిర్కెన్ హెడ్ అన్నాం కదా, లార్డ్ బిర్కెన్ హెడ్. ఈ బిర్కెన్ హెడ్ ఏమని ఛాలెంజ్ చేశాడు అని అంటే, అవునా అయితే ఇండియన్ రిప్రజెంటేషన్ లేదని మీరు ఇంత వ్యతిరేకిస్తున్నారు కదా, అంటే మీ ఇండియన్స్కి మీకే ఒక కాన్స్టిట్యూషన్ చేసుకోగలిగేంత ఉందా అని చెప్పి బిర్కెన్ హెడ్ ఛాలెంజ్ చేయడం జరిగింది ఇండియన్స్ని. దాన్నే ఏమంటామంటే బిర్కెన్ హెడ్ ఛాలెంజ్ అని చెప్పి అంటాము. అయితే ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసిన మనము ఏం తయారు చేసాము అని అంటే కాన్స్టిట్యూషన్ లాంటిది మినీ కాన్స్టిట్యూషన్ లాగా తయారు చేసుకోవడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ నెహ్రూ రిపోర్ట్. దాన్ని నెహ్రూ రిపోర్ట్ అని ఎందుకంటున్నామంటే మోతీలాల్ నెహ్రూ టుక్ అప్ దట్ ఛాలెంజ్. నేను ఛాలెంజ్గా తీసుకుంటున్నా, నేను తయారు చేసి చూపిస్తా అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా మోతీలాల్ నెహ్రూ, హూ లెడ్ సైమన్ గో బ్యాక్ మూమెంట్ ఇన్ లక్నో, ఆయన నెహ్రూ రిపోర్ట్ని ప్రిపేర్ చేయడం జరిగింది. దాంట్లో
ఫండమెంటల్ రైట్స్తో పాటు డొమినియన్ స్టేటస్ ఇవ్వాలి ఇండియాకి అని, తర్వాత సెంటర్లో స్టేట్స్లో బైకామరల్ లెజిస్లేచర్ ఉండాలి అని చెప్పి, ఫెడరల్ సిస్టమ్ గురించి, ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి యాక్చువల్గా ఆయన 19 ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్పారు. అండ్ అంతేకాకుండా రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్, అంటే లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్. ఇప్పుడు మనకి ఆ తర్వాత ఎప్పుడో మళ్ళీ అది మనకు 1953లో జరిగింది కదా. సో అది యాక్చువల్గా నెహ్రూ రిపోర్ట్లోనే మోతీలాల్ నెహ్రూ గారు చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో ఈ నెహ్రూ రిపోర్ట్ ఇవంతా అయ్యాయి. ఫైనల్గా ఈ సైమన్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఏమైంది మరి అని అంటే, దిస్ రిపోర్ట్ ఇందులో ఉన్న రికమెండేషన్స్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. 1930లో ఇచ్చిన ఈ రిపోర్ట్ యొక్క దీనికి ఒక లెజిస్లేటివ్ బ్యాకింగ్ వచ్చిండేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935తో. కానీ మన వాళ్ళు దీన్ని కూడా అపోజ్ చేశారు. ఎందుకంటే ఇట్ ఈస్ అ కార్ విత్ ఆల్ బ్రేక్స్ బట్ నో ఇంజిన్, అంటే ఇది ఒక కార్ లాంటిది కానీ దానికి ఇంజిన్ లేదు, ఉత్త బ్రేక్లే ఉన్నాయి అని చెప్పి దీన్ని క్రిటిసైజ్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఎట్లాంటి రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ గురించి కానీ, లేకపోతే కంప్లీట్ ఫ్రీడమ్ పూర్ణ స్వరాజ్ కానీ మనకి లేదు. మీన్వైల్ మనము 1929లోనే పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ చేసుకోవడం జరిగిందనమాట. అంటే అప్పటి వరకు మనము డొమినియన్ స్టేటస్ వస్తే చాలు అని అడుగుతున్న వాళ్ళం కాస్త, తర్వాత మనకు అట్లా వద్దు, డొమినియన్ స్టేటస్ కూడా మనకు వద్దు, మనకు కంప్లీట్ పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఫ్రీడమ్ కావాలి అని చెప్పి 1929 నుంచి అడుగుతుంటే, మళ్ళీ 1935లో కొత్తగా వచ్చి వీళ్ళు మేము డొమినియన్ స్టేటస్ ఇస్తాము అని అంటే దాన్ని మనం ఒప్పుకోం కదా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935ని మనము మళ్ళీ అగైన్ దీన్ని కూడా అపోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ తర్వాత మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ రావడము, ఆ తర్వాత వాళ్ళకి మనకి మధ్య నెగోషియేషన్స్ బ్రిటిషర్స్కి ఇండియాకి మధ్య స్టార్ట్ అవ్వడము. దాంట్లో భాగంగా వాళ్ళు ఫైనల్లీ క్రిప్స్ మిషన్, క్విట్ ఇండియా మూమెంట్ ఇవన్నీ జరిగి క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంతా అయిన తర్వాత ఫైనల్లీ మౌంట్ బ్యాటన్ ప్లాన్ తోటి మనకి కంప్లీట్ ఇండిపెండెన్స్ 1947 15th ఆగస్ట్న రావడం జరిగిందనమాట. సో సైమన్ కమిషన్ అనేది మళ్ళీ నేషనలిజంని ఒక సెకండ్ ఫేజ్లోకి తీసుకెళ్ళినట్టు అయిందనమాట. జనాల్లో అవేర్నెస్ వచ్చింది, నేషనలిజం అంటే అవేకనింగ్ వచ్చింది, నేషనలిజం అనేది ఇన్కల్కేట్ అయింది ప్రజల్లో అంతా, దానికోసం ఫైట్ చేయాలి అనేది బాగా తెలిసొచ్చి మాసెస్ని అంతా గ్యాదర్ చేసిన ఒక మూమెంట్ సైమన్ గో బ్యాక్ మూమెంట్. డెఫినెట్లీ ఇట్స్ ఎ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ ఈవెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకేనా. సో ఇది సైమన్ కమిషన్ గురించి అండ్ దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లాగానే ఎనీ ఆప్షనల్ అయినా కూడా మీరు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ని మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్లో తీసుకోవచ్చు. అండ్ ఎల్టీఎక్స్ ఆఫర్ చేసిన ఆప్షనల్స్ వచ్చేసి పిఎస్ఐఆర్, పబ్బ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. అయితే ఈ ఆప్షనల్స్ లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ 30,000 రూపీస్ అనమాట. కానీ మీకు మళ్ళీ మాన్సూన్ ఆఫర్ కింద ఇది ఓన్లీ 20,000కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ కోర్సెస్ వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. కానీ ఈ 10,000 తగ్గించిన ఈ ప్రైస్ కూడా మీకు 31st జూలై వరకు మాత్రమే వ్యాలిడ్. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ ద సేమ్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ldxclasses.com. Okay, that's it for today. Thanks for listening. All the best. Bye.